తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి కనిపిస్తుంది. పండుగలో తొలి రోజైన భోగికి భోగి మంటలు వేసి స్వాగతం పలికారు జిల్లావాసులు. సంక్రాంతి ముగ్గులతో పండుగకు స్వాగతం పలికారు రాజమండ్రి మహిళలు. రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతిని మరింత కనువిందు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. 2025 సంక్రాంతిని మహిళలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రి నగరంలో ఈ రంగవల్లుల పోటీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఈ ప్రతి రంగవల్లుల పోటీలకి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి తమ తమ ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు. వివిధ రూపాల్లో వివిధ ఆకారాల్లో సంక్రాంతి యొక్క ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నారో ఆ కళను మొత్తం కూడా తమ ముగ్గుల్లో ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రిలో చూడొచ్చు. ఇక్కడ ముగ్గుల పోటీల్లో ఎక్కువగా మహిళలు పాల్గొంటున్నారు. రంగురంగుల ముగ్గులు కూడా ప్రజెంట్ చేస్తున్నారు. విఎల్పురంలో జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి ఇక్కడ ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ప్రజెంట్ చేస్తున్నారు ముగ్గు రూపంలో. ప్రస్తుతం ఈ ముగ్గును ప్రజెంట్ చేసినటువంటి మహిళలు మనతో ఉన్నారు. ఆమెను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు? చాలా ఆనందంగా చేసుకుంటున్నామండి. అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేనైతే ఎప్పుడూ వేయలేదండి. నేను ఎప్పుడు సంక్రాంతికి ఎప్పుడు ముగ్గులు వేయలేదు. ఇదే ఫస్ట్ టైము. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు ఎక్కడ కూడా వేయలేదండి ముగ్గులు. ఇదే ఫస్ట్ టైం వేయడం మీద ఈ సంక్రాంతి వల్ల నేను ఇక్కడ వేసే సేవిత గాళ్ళు, సేవిత ట్రీ, సేవిత సంక్రాంతి శుభాకాంక్షలు, సేవిత వాటర్, ఇవన్నీ మనకి సంక్రాంతి గుర్తుకొచ్చేది వెంకన్న బాబు కాబట్టి ఆయనది ప్రతిరూపం వేసామండి. ప్రజలందరూ చాలా ఆనందంగా జరుపుకున్న సంక్రాంతి వేడుకలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ఎప్పుడు మహిళలు ఇంట్లోనే ఉంటారు కదండి, మీరు చూస్తున్నారు దాదాపు వందలాదిగా మహిళలు బయటకు వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొని ఎలా అనిపిస్తుంది? అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు మహిళలు ఇంట్లోనే ఉండడం కాదు, ఇలా బయటకు వచ్చి ఇలాగా చేయడం కూడా జనాలకు చాలా గొప్పగా ఉందండి. ప్రతి స్త్రీ కూడా చక్కగా అందంగా చక్కదిద్దుతున్నారండి ముగ్గుల పోటీలు. అయితే ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారండి. అంటే మీరు ముగ్గు వేశారు కదా, మీ పోటీల్లో ఏ స్టేజ్లో ఉంటారనుకుంటున్నారు? మీరు గెలుస్తారనుకుంటున్నారు? గెలుస్తాననే నమ్మకం ఉందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము. నాకన్నా ఎంతోమంది బాగా వేశారు. వాళ్ళలో మరి నేను చెప్పలేను. నేనైతే నాకు నమ్మకం ఇదే ఫస్ట్ టైం కాబట్టి. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా మేము మొదటిసారి వచ్చినా కూడా మేము గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, మిగిలిన కూడా ముగ్గులను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడండి, చాలా పెద్ద ఎత్తున మహిళలు బయటకు వచ్చి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విధానం కూడా మనం చూడొచ్చు. ప్రతి ఏడాది కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ కళ కనిపిస్తుంది. రంగురంగుల రంగవల్లులు అనేవి కనువిందు చేస్తూ కళ్ళకు ఇంపుగా మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కూడా మరొక థీమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ ముగ్గు యొక్క థీమ్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ముగ్గు ప్రజెంట్ చేసినటువంటి మహిళలు కూడా మనం చూడొచ్చు. భారీ ఎత్తున తమ తమ కళను కూడా ప్రదర్శించి రంగురంగుల ముగ్గులన్నింటినీ కూడా వేస్తూ కూడా ఈ సంక్రాంతికి మరింత కళను తెచ్చిపెడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఆవులు కావచ్చు, లేదంటే ఆ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆచారాలన్నింటిలో కూడా ఈ ముగ్గుల్లో ప్రదర్శిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రతి ముగ్గులో కూడా గమనిస్తూ వస్తున్నాము. ఖచ్చితంగా మొదటి ప్రైజ్ గెలవాలన్న కాంక్షతో వీరంతా కూడా ఈ కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అమ్మ, మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముగ్గుల పోటీలో సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. మీరు ముగ్గు ప్రజెంట్ చేశారు కదా, ఎంతసేపు పట్టింది? ఈ థీమ్ ఏంటండి? పట్టింది సార్, 2 గంటలు పట్టింది. వెంకన్న బాబు గోపురం సార్, ఇది వెంకన్న బాబు సంబంధించింది. తిరుపతిలో ఎలా ఉంటుంది అన్నది మామూలుగా ఇలా వేసుకున్నాం అంతే, గోపురం కింద అంతే సార్. మీరు గతంలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారా? వెళ్ళాను సార్, అప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది సార్. అందుమూలంగా మళ్ళీ ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చాను సార్. ఎలా అనిపిస్తుంది ప్రతి ఇయర్ మీరు ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు? హ్యాపీగానే ఉంది సార్, హ్యాపీగానే ఉంది సార్. మీరు ఏమనుకుంటున్నారు, ఈ పోటీలో ఏ ర్యాంక్లో ఉండొచ్చు? మీరు చెప్పలేదు సార్. అది అందరూ బాగా చేశారు, అందరూ కష్టపడ్డారు. మనకి ఏమొస్తుందో మనకు తెలియదు సార్, జడ్జిలో తెలియాలి. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, ఈ సంక్రాంతిని అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి రాజమండ్రి మహిళలు చెప్తూ ఉన్నారు. తమ కళను మొత్తం కూడా ఈ ముగ్గుల రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడూ ఇంట్లో ఉంటూ కూడా ఈ సంక్రాంతి సమయంలో బయటకు వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనేది మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.